హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ది మీరు రిజల్ట్స్ అయితే చూసుకున్నారు కదా. సో అయితే ఏంటంటే కొంతమందికి మార్క్స్ తక్కువ వచ్చాయని మేము క్యాలిక్యులేషన్ చేసుకున్న, మీరు ఇచ్చిన రిజల్ట్ని బట్టి మేము క్యాలిక్యులేషన్ చేసుకున్నాక మాకు మార్క్స్ మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తున్నాయని సో క్లెయిమ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎవరైతే 16, 17 అండ్ 23, 24న ఎగ్జామ్ రాశారో ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ అండ్ జేఎస్ఏ, ప్రిన్సిపల్ వాళ్ళు జేఎస్ఏ వాళ్ళు ఈ దీనికి క్లెయిమ్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనండి. సో ఎవరైతే మార్క్స్ తక్కువ వస్తున్నాయి అంటున్నారో వాళ్ళు 12th February 2024 లోపు వాళ్ళు 500 రూపీస్తో ఒక బ్యాంక్ డ్రాఫ్ట్ అనేది చేయాలన్నమాట. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి ఫేవర్లో అంటే సెక్రటరీ సిబిఎస్ఈ. మీరు ఏదైనా బ్యాంక్, ఏదైనా స్కెడ్యూల్డ్ బ్యాంక్, అది ఎస్బీఐ కావచ్చు, ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, అదొక స్కెడ్యూల్డ్ బ్యాంక్ అయి ఉన్నట్లయితే మీరు ఏ పేరుతో ఇవ్వాలంటే సెక్రటరీ సిబిఎస్ఈ అని చెప్పేసి 500 రూపీస్ మీరు పే చేయాలి. ఇది 12th February లోపు మీరు పే చేసి అండ్ మీ అప్లికేషన్ ఫామ్ పే చేసి మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. కొంతమంది ఆల్రెడీ ముందుగానే ఆర్టీఏ ద్వారా దీన్ని క్లెయిమ్ చేశారంట. ఆర్టీఏ 2005 ద్వారా కొంతమంది ఆల్రెడీ ముందే పే చేశారంట. ఒకవేళ అలా చేసిన వాళ్ళు కూడా ఉంటే కనుక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ క్యాలిక్యులేషన్ షీట్ అండ్ ఓఎంఆర్ కాపీ మీకు కావాలి అంటే కనుక మీరు మళ్ళీ 500 రూపీస్ ఫ్రెష్గా పే చేయాలి. అది 12th February 2024 లోపు. సో మీరు ఏ నేమ్ని బట్టి పే చేయాలి అంటే ఇక్కడ సెక్రటరీ సిబిఎస్ఈ సెక్రటరీ సిబిఎస్ఈ మీద మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు పే చేసిన డ్రాఫ్ట్ అనేది మీకు ఇస్తారు కదా, డీడీది ఇస్తారు కదా, దాని వెనకాల మీ రోల్ నెంబర్, ఓకేనండి, మీ రోల్ నెంబరు, నేమ్, అడ్రస్, ఫస్ట్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ద క్యాండిడేట్ షుడ్ మెన్షన్ దేర్ రోల్ నెంబర్, నేమ్, అడ్రస్ కరెక్ట్లీ ఇన్ దేర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. సో అందులో మీరు క్లియర్గా రోల్ నెంబర్, నేమ్ అండ్ అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఈ రోల్ నెంబర్, నేమ్ అనేది కూడా మళ్ళీ మీరు తీసిన బ్యాంక్ డ్రాఫ్ట్ వెనకాల కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క రోల్ నెంబరు, నేమ్, అడ్రస్ కరెక్ట్గా ఫిల్ చేయాలి. అండ్ మీరు తీసిన బ్యాంక్ డ్రాఫ్ట్ 500 రూపీస్ టువర్డ్స్ సెక్రటరీ సిబిఎస్ఈకి పే చేస్తారు కదా, దాని వెనకాల మీ రోల్ నెంబర్ అండ్ నేమ్ క్లియర్గా ఫుల్ నేమ్తో ఇనీషియల్తో పాటు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఓకే, ఈ అప్లికేషన్ మీరు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా సీటెడ్ యూనిట్ సిబిఎస్ఈ P.S 1-2 IP ఎక్స్టెన్షన్ పఠాన్పర్గంజ్ ఢిల్లీ 110092 ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్, మీ క్యాలిక్యులేషన్ షీట్, ఓఎంఆర్ కాపీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒకవేళ కనుక అప్లికేషన్ ఫామ్ అనేది సరిగ్గా మీరు ఇన్కంప్లీట్గా ఫిల్ చేసి పంపిస్తే కనుక అది వెంటనే రిజెక్ట్ చేయబడుతుంది. ఓకేనా. సో లాస్ట్గా ఫైనల్గా మీకు అది పంపిన తర్వాత మీరు ఫైనల్గా ఎంత క్లెయిమ్ చేసినా ద డెసిషన్ ఆఫ్ ద కాంపిటేటివ్ అథారిటీ ఆఫ్ NSTS షాల్ బి ఫైనల్, అదే ఫైనల్ అవుతుంది. బైండింగ్ ఆన్ ద క్యాలిక్యులేషన్ షీట్ విత్ ద ఓఎంఆర్ షీట్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్ బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ. సో మళ్ళీ మీది కరెక్ట్గా అప్లికేషన్ ఫామ్, మీ బ్యాంక్ డ్రాఫ్ట్, మీరు తీసిన అమౌంట్ పే చేసింది, మీరు అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేసి పంపిస్తే కనుక వాళ్ళు మీకు మళ్ళీ మీ క్యాలిక్యులేషన్ షీట్, ఓఎంఆర్ కాపీ అనేది మీకు స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపిస్తారు. ఓకేనా. సో మీరు ఒకవేళ 12th February తర్వాత ఏమన్నా రిక్వెస్ట్ చేసి మాకు ఈ క్యాలిక్యులేషన్ షీట్ పంపించండి ఇది అది అని అప్పుడు రిక్వెస్ట్ చేసినా సో అలాంటివి ఏమి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, వాళ్ళు కన్సిడర్ చేయరు అని చెప్తున్నారు. సో ఎవరికైతే మార్క్స్ మేము రాసిన దానికన్నా తక్కువ చూపిస్తున్నారు వెబ్సైట్లో, సో మీరు ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్తున్నట్లయితే కనుక, ఆ డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు 500 రూపీస్ బ్యాంక్ డ్రాఫ్ట్ చేయండి. సెక్రటరీ సిబిఎస్ఈ పేరు మీద మీరు పే చేసి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి పంపించాలి. సో పంపించిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేయాలి. బ్యాంక్ డ్రాఫ్ట్ వెనకాల కూడా మీ రోల్ నెంబర్ అండ్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. థ్యాంక్ యూ.